ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నువ్వేదో గొప్ప తెలివి మంత్రాలివని, నువ్వు లేకపోతే ప్రాజెక్టే ఇవ్వనని బిల్డప్ ఇచ్చి వెళ్ళింది. ఆవిడంట చూసుకొని నువ్వేదో రెచ్చిపోవద్ది. కంపెనీకి నువ్వు చైర్మన్ అవ్వచ్చు, ఈ ఇంటికి నువ్వెప్పటికీ కోడలివి కాలేవు. ఇప్పుడు నీకేదో పదవి వచ్చిందని కళ్ళు నెత్తి మీద పెట్టుకోకు. వచ్చినంత సేపు పట్టదు నీ పదవి ఊడి కింద పడ్డానికి. బిందుని అనుకుంటే బిందుకి మించి ఉంది దావత్త. తనకి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా దొలిపి పారేస్తా ఉండదు. నీ పోజులు నీ పెత్తనాలు ఆఫీసులో చూపించుకో. గంతులు వేస్తావో గంగిరెద్దులో అలంకరించుకుని వెళ్తావో నీ ఇష్టం. నీకు నచ్చిన విధంగా చేసుకో, నేను ఏమి అన్నా. కానీ అవన్నీ నా ఇంట్లో నా ముందు చేస్తాను అంటే చూస్తూ ఊరుకోనసలా. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. నాకు సంబంధించి నువ్వు ఈ ఇంట్లో ఉండేది కేవలం అనుని చూసుకోటానికి వచ్చిన ఆయమ్మ లాంటి దానివి. అలాగే ఉండు, ఎక్కువ చేయకు. చేస్తే తోక కత్తిరించేస్తాను. నా కొడుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా అది సరిపోదు అన్నట్టు వచ్చి వంటగది మీద పడ్డావా? పిల్లలకి వంట చేసి పెడతావా? పిల్లల కోసం పని చేసి నీ చేతుల్ని విరిచేస్తాను అసలు. నా ఇంట్లో నీ అజమాయిషి ఏంటి అసలు? చూడు, వంటగదిలోకి వెళ్లే అధికారం ఈ ఇంటి ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కదా, నువ్వు ఈ ఇంటి ఆడదానివే అని అనుకోకు. పరాయి దానివి పరాయి దానిలా ఉండు. సంధ్య, నువ్వేం చేస్తున్నావు అసలు? ఏమిందావంతా? అడ్డమైన వాళ్ళొచ్చి మన వంటగదిలో దూరుతున్నారు. వాళ్ళని తరమాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలుగా నీ మీదుంది కదా, నువ్వు చూసుకోవాలి కదా. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటుందావంతా. కొన్ని చేతులు పాపిస్టివి. ఆ చేతులతో వండి పెడితే పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళతో వండించకు, నువ్వే వండు. అర్థమైందా? అర్థమై ఉండద్దావంతా. అమ్మా సింధు, భోజనం చేయమ్మా. వద్దు మావయ్య, ఆకలిగా లేదు. కన్నీళ్లతో కళ్ళు నిండుతాయి కానీ కడుపు నిండదు, ఆకలి తీరదు. అందరూ అనే మాటల్ని వింటూ
నీ బాధను చూస్తూ ఒక రాయిలా నిలబడ్డానే తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నానమ్మా. ఎందుకంటే ఈ ఇంట్లో నా మాటకి నా ఆలోచనకి విలువే లేదమ్మా. మీరు చెప్పడం కాదు మావయ్య, వాళ్ళకి తెలీదా? ఏదో రకంగా నన్ను బాధ పెట్టాలని చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు. మాటలతో నా మనసుని బాధ పెడుతున్నారు. నేనేం పాపం చేశాను మావయ్య? తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది ఆ దేవుడు నాకే ఎందుకు ఇన్ని శిక్షలు వేస్తున్నాడు? ఈ బాధలు ఉండకూడదని అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. అయినా సరే పిల్లల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. వాస్తవ్ గారు పెంచుకున్న నమ్మకం, ఇచ్చిన బాధ్యతల వల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇది నా ఇల్లు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదే ఇంట్లో ఒంటరిగా బ్రతుకుతున్నాను మావయ్య. బాధపడకమ్మా, దేవుడు మంచివాళ్ల పక్షాన ఉంటాడు అంటారు. కానీ నీ విషయంలో మాత్రం ఎందుకో పక్షపాతం చూపిస్తున్నాడమ్మా. పిల్లల మీద నీ ప్రేమ చూసి ఈ ఇంటికి పంపించిన ఆ దేవుడు నీ బాధని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వే పాపం చేయలేదని నాకు తెలుసు. నీ తప్పు లేకుండా శిక్ష పడుతుందని తెలుసు. ఈ ఇంటి పెద్దగా నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం తప్ప నేనేం చేయలేకపోతున్నానమ్మా. మావయ్య, ఏంటిది? మీలాంటి వాళ్ళు చెయ్యెత్తి ఆశీర్వాదం ఇవ్వాలి, కానీ ఇలా క్షమాపణలు చెప్పకూడదు. నా కర్మకి నేనే బాధ్యురాలిని. నా బాధలకి నన్ను వదిలేయండి మావయ్య. అలా వదిలేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుందమ్మా? వాళ్ళ మాటల్ని, నీ కన్నీటిని ఆపలేకపోయినా కనీసం ఓదార్చే అవకాశమైనా ఇవ్వమ్మా. చీకటి తర్వాత వెలుగొచ్చినట్టు ఇన్ని కష్టాల తర్వాత ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నువ్వు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఒక లక్ష్యంతో ఈ ఇంటికొచ్చు. అది పూర్తయ్యే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. ఆకలిని చంపుకుంటే ఆరోగ్యం పాడవుతుంది, కానీ సమస్యకి పరిష్కారం దొరకదమ్మా. భోజనం చేయమ్మా. అమ్మా, మీరేంటి ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదమ్మా. నాకు కూడా ఫ్రెండ్. మార్నింగ్ నుంచి అందరు నిన్ను తిడుతూనే ఉన్నారు కదా, ఆ మాటలే గుర్తొస్తున్నాయి. నాకైతే ఏడుపు వస్తుంది. అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చాను. రిషి, నువ్వు ఇలా రావడం మీ డాడ్ గాని నానమ్మ గాని చూస్తే పెద్ద గొడవ చేస్తారు. వెళ్ళిపోనన్నా. నాకక్కడ నిద్ర పట్టడం లేదమ్మా. నువ్వే గుర్తొస్తున్నావు, అందుకే వచ్చాను.
అయినా వాళ్ళు నిద్రపోతున్నారు కదా, నేను వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలీదు. ప్లీజ్ అమ్మా, ఎవరైనా వచ్చి అడిగితే నువ్వు పిలవలేదు, నేనే వచ్చాను అని చెప్తాను. మేం నీ దగ్గర పడుకుంటే తప్పేంటి ఫ్రెండ్? మార్నింగ్ నుంచి అందరు నిన్ను ఎందుకు తిడుతున్నారు? నిన్ను తిడుతుంటే నాకెంత కోపం వస్తుందో తెలుసా? నేను కూడా తిరిగి వాళ్ళని తిట్టేద్దామనుకున్నా. తప్పు రిషి, అలా మాట్లాడకూడదు. వాళ్ళు మాత్రం నీతో అలా కోపంగా మాట్లాడచ్చా? నువ్వంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదమ్మా? మాకు శాండ్విచ్ చేస్తే వాళ్ళకు కోపం ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదా? అలా ఏం లేదను, నువ్వంటే అందరికీ ఇష్టమే. నేనంటే నీ కోపం. ఆ కోపమే ఎందుకు? నువ్వు నవ్వుతూ మాట్లాడతావు, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తావు. అలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేయాలి కానీ కోపం ఎందుకు? ఎందుకు అంటే నాకు కూడా తెలియదు రిషి. వాళ్ళని నేను అడగలేను, నాకు చెప్పలేదు. అయితే నన్ను అడగమంటావా? వాళ్ళ ప్రాబ్లం ఏంటో నేను కనుక్కోనా? వద్దు రిషి, ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా మీద కోపం మీ మీద ఎవరు చూపించకూడదు. అమ్మా, ఈరోజు కూడా కథ చెప్తావా? వింటూ నిద్రపోతాం. అవును ఫ్రెండ్, నీ కథ వింటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఎంత థింక్ చేసినా కథ గుర్తుకురాదు. ఎప్పుడు పడుకున్నామో తెలియట్లేదు. నాకు మాత్రం తెలుస్తుంది. నీకన్నీ తెలుస్తాయి. నువ్వు స్టార్ట్ చేయి ఫ్రెండ్. సరే, ఇలా రండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక భార్య, భర్త, అత్త, మామ అందరూ సంతోషంగా ఉన్నారట. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. అలాంటి కుటుంబంలో ఒకరోజు చిన్న సమస్య వచ్చింది. అది పెద్దది కాకూడదని కోడలు అడ్డుపడితే అందరూ ఆమెని అపార్థం చేసుకున్నారు. అప్పటికే కడుపుతో ఉన్న భార్యని ప్రేమగా చూసుకోవాల్సిన భర్త కూడా తనని నమ్మనందుకు భార్య చాలా బాధపడింది. చెయ్యని తప్పుకి నింద వేసుకుని జైలుకి కూడా వెళ్ళింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆవిడికి పిల్లలు పుట్టారు. వాళ్ళు పురిట్లోనే చనిపోయారు అని అక్కడున్న వాళ్ళు చెప్పారు. కానీ ఆవిడ నమ్మలేదు. ఇప్పటికీ తన కళ్ళ ముందున్న పిల్లల్ని తన కన్న పిల్లలు అని బలంగా నమ్ముతుంది. ఆ నమ్మకం నిజం కావాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటుంది.
ఈ రిషి మళ్ళీ వెళ్ళి ఆ సింధు దగ్గరే పడుకున్నాడా లేక సంధ్య దగ్గర నిద్రపోతున్నాడా? ఒకసారి వెళ్ళి చూసొద్దాం. శశి ఒక్కతే పడుకొనుంది. మరి రిషి ఏమైనట్టు? వాడు ఖచ్చితంగా సింధు దగ్గర పడుకొని ఉంటాడు, అనుమానమే లేదు. అసలు వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. రిషి గన్ని కాదు, ముందు ఆ సింధుకి బుద్ధి చెప్తే అప్పుడు వాడు దారిలోకి వస్తాడు. చెప్తాను. ఈ రోజు ఇది ఎలాగైనా దొరకాలి. నా చేతిలో చచ్చిందే. సౌండ్ చేయకుండా మెల్లగా వెళ్తాను. రిషి ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడ పడుకున్నట్టు? ఏమైంది అత్తయ్య? ఈ టైంలో వచ్చారేంటి? ఎవరే నీకు అత్తయ్య? ఇంకొకసారి నన్ను అలా పిలవకు, మండిపోతుంది అసలు. నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? రిషి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోలేదు, నీ దగ్గర పడుకున్నాడేమో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చారా? లేదంటే పడుకునుంటే మళ్ళీ చాటుగా ఎత్తుకెళ్దామని వచ్చారా? వేటకారాలు ఎక్కువ అవుతున్నాయి, తగ్గిస్తే మంచిది. నాతో అను మాత్రమే పడుకుంది. నేను అనుకి మాత్రమే ఆయమ్మని. రిషి కాదు కదా. రిషి వాళ్ళ అమ్మ దగ్గరే పడుకుని ఉంటాడు. మీరు సరిగ్గా చూసుండరు. అంటే నాకు చత్వారం వచ్చిందనా నీ ఉద్దేశం? అంటే వయసు పెరుగుతుంది కదా, నానమ్మ కూడా అయ్యారు. పైగా రాత్రిపూట మీ కళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేం లేదు, నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. వస్తుంది, నువ్వు వెళ్ళి తాక్కో. సరే అమ్మా. రిషి, రే రిషి, రే రిషి. వీడికి కూడా వీళ్ళ అమ్మలాగే నాటకాలు ఎక్కువయ్యాయి. చెప్తా వీడి సంగతి. సంధ్య, నిన్నే. సంధ్య, ఏంది దావత్త? ఏయ్, నువ్వు పడుకున్న తర్వాత నిద్ర మధ్యలో అప్పుడప్పుడు లేచి పిల్లలు నీ పక్కన ఉన్నారో లేదో కాస్త చూస్తూ ఉండు. మొద్దు నిద్రపోకు. అమ్మే, అమ్మే, అమ్మే. ఏందమ్మే మంచి నిద్రలో లేపావు? ఏమై ఉండదు? భయం వేస్తుండదమ్మే. పేడకాలు ఏమన్నా వచ్చిండదా ఏంది? కాల కాదమ్మే, నిజం. నిజమా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. బిందు ఈ ఇంటికి రాకముందు ఈ ఇంట్లో నేను ఏదనుకుంటే అది జరిగిపోతా ఉండేది.
నువ్వు చెప్పినట్టు దమయంతిని మంచిగా నా దారిలోకి తెచ్చుకొని నేను చెప్పినట్టుగా వినే స్థాయికి తెచ్చుకునే టైంలో సడన్ గా ఇప్పుడు వచ్చి నన్ను నిద్ర లేపి తిట్టేసి వెళ్ళిపోయిండోదే. ఏమనుండదే? నువ్వు పడుకున్న తర్వాత నిద్ర మధ్యలో అప్పుడప్పుడు లేస్తూ పిల్లకాయలు నీ పక్కన ఉన్నారో లేదో కాస్త చూసుకుంటా ఉండు, మొత్తం నిద్ర పోగోనందే. అది తిట్టడం కాదే, నిన్ను హెచ్చరించుండాది. ఆ బుడతడు రిషిగాడు మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుని ఉంటాడు కదా, అందుకే నిద్ర లేపి నీకు జాగ్రత్త చెప్పుండాది. రిషు ఆ బిందుకి దగ్గరైతే యష్ నా సొంతం కాడమ్మే. ఎన్నిసార్లు అపశకనం లాగా పదే పదే ఆ మాట అంటావు? పైన తదాసు దేవతలుంటారు, ఎప్పుడట్ట అనమాకు. పిల్లకి నాతో ప్రేమగా ఉండేట్టు నువ్వే తను సొల్యూషన్ చెప్పమ్మే. అయితే ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏసేమంటామే? ఎట్లా చేసినావనుకో పిల్లకాయలే కాదు, సంధ్య సంధ్య అంటూ యశ్ కూడా నీ చుట్టూ తిరుగుతాడు. నీ ప్లాన్ చాలా బాగుండదమ్మే. మరి దమయంతి యశ్ ఏమనుకుంటారో అని నాకు కొంచెం టెన్షన్ గా ఉందమ్మే. వాళ్ళేమనర్లే అమ్మే, నువ్వు ఊరికే టెన్షన్ పెట్టుకో మాకు. నేను చెప్పినట్టు రేపే చేసి చూడు. ఆ తర్వాత సింధు మొహం చూడు, తన ముఖంలో ఒక్క రక్తపు చుక్క కూడా ఉండదు. విన్నారుగా ప్రిన్సిపల్ గారు, ముందు తప్పు చేసింది వాళ్ళు. అది తెలుసుకోకుండా మా పిల్లల్ని దోషులుగా ఇలా నిలబడడం కరెక్ట్ కాదు. మీ పిల్లల తరపున పేరెంట్స్గా అపాలజీ లెటర్ రాసివ్వండి. మేడం, మీరు రాసివ్వండి. ఆగు. నా పిల్లకాయల తరపున సంతకం చేయడానికి నువ్వెవరు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.